ఆంధ్రప్రదేశ్ ప్రజల వీక్నెస్ని జగన్ బాగా గమనించాడు. ప్రజలు దేనికి లొంగుతారు అంటే ఒకటి పథకాలకు లొంగుతారు, రెండు కులానికి లొంగుతారు. అందుకనే చూడండి ప్రతి విషయంలో జగన్ కులాన్ని లాగే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కందుకూరులో ఒక ఇష్యూ జరిగింది. అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేశాడు. అది పూర్తిగా వ్యక్తిగత వివాదం. దాన్ని కులం పేరుతో మార్చే ప్రయత్నం చేశాడు జగన్. అది ఒక కుల వివాదంగా మార్చే ప్రయత్నం చేశాడు. రెండు కులాల మధ్య కొట్టాటగా మార్చే ప్రయత్నం చేశాడు. బట్ సక్సెస్ కాలేదు అక్కడ, ఎందుకంటే జనం చాలా తెలివిగా ఉన్నారు కాబట్టి. సరే, అది అక్కడ అయిపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్కి కాపుని దూరం చేయాలి అనే ప్రయత్నంలో నుంచి పవన్ కళ్యాణ్కి కూటమిలో ఏదో అన్యాయం జరుగుతుంది అనే దాన్ని తెరలేపడానికి ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్ దాన్ని బలంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమికి దూరం కాడు అన్న విషయాన్ని గమనించిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ కాపుని వదిలేశాడు అనే దాన్ని పాయింట్అవుట్ చేయడానికి జగన్ చాలా ట్రై చేశాడు. దాంట్లో భాగంగానే మొన్న లింగంనేని రమేష్కి రాజ్యసభ సీట్ ఇస్తే దాంట్లో కూడా కులాన్ని తీసి ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. సరే, మనం లెక్కలతో సహా చెప్పాం. అసలు జనసేనలో కాపులకు ఇచ్చిన ప్రయారిటీ ఇంకే రాజకీయ పార్టీలో లేదు అన్న విషయాన్ని లెక్కలతో సహా నేను చెప్పా. జనసేనలో 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే 11 మంది కాపులే, 2 లోక్సభ సభ్యులు ఉంటే 2 కాపులే, 2 ఎమ్మెల్సీలు ఆ పార్టీకి ఉంటే 2 కాపులే, ప్రభుత్వంలో ఆ పార్టీ తరపున 3 మంత్రులు ఉంటే 2 కాపులే అన్న విషయం లెక్కలతో సహా చెప్పాను. సరే, అది అక్కడైపోయింది. తర్వాత డిఎస్సి కాడికి వచ్చేసరికి డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో కమ్మ కులానికే పోస్టులన్నీ ఇచ్చారు అనేటువంటి ఒక పిచ్చి వాదన, తప్పుడు వాదన, ఆధారం లేని ఒక కామెంట్ పట్టుకొచ్చి కులాల మధ్య కొట్టాటగా మార్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటే జనం నమ్మలేదు. నమ్మాలి అంటే కులాన్ని దీంట్లో యాడ్ చేయాలి అని చెప్పేసి కమ్మ కులానికే స్పోర్ట్స్ కోటా పోస్టులన్నీ ఇచ్చేశారు అని చెప్పేసి ఏదో ఒక కామెంట్ చేశారు. దానికి నేను లెక్కలతో సహా చెప్పా. కమ్మ కులానికి 382 పోస్టుల్లో వచ్చింది 9, ఆ మాటకు వస్తే రెడ్డిలకు వచ్చింది 10, కాపులకు వచ్చింది 16, మొత్తం ఓసీలకు వచ్చింది 42. ఈ లెక్కలతో సహా చెప్పా. బీసీలకి 196 వచ్చాయి. ఇవన్నీ ఎస్సీలకి ఎన్ని వచ్చాయి, ఎస్టీలకు ఎన్ని వచ్చాయి, అన్ని లెక్కలతో సహా చెప్పాను నేను. సరే, ఇది అక్కడైపోయింది. ఇప్పుడు చూడండి, సాయికి ఇస్తా అనేటువంటి ఒక రౌడీ షీటర్ని పోలీసులు, మరి ఏం జరిగిందో ఇంకా తెలియదు, చంపేశారా లేకపోతే అతను ప్రస్తుతం మిస్సింగ్, చంపేశారనేది ఆరోపణ. ఆ కేసులో కూడా ఈ సాయి కృష్ణ కాపు కాబట్టి ఇలా చేశారు అనే దాన్ని పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కులాన్ని ఇక్కడ నిజానికి సాయి కృష్ణని ఎవరైతే టార్చర్ చేసి చంపేశారు అనేటువంటి ఆరోపణ ఉందో, ప్రభుత్వం ఎవరినైతే సస్పెండ్ చేసిందో సిఐ నాగరాజు, అతనిది కాపు కులమే. మరి ఇక్కడ కులం ఎక్కడ? టార్చర్ చేసింది కాపతనే, టార్చర్ పడింది కాపతనే, మరి ఇక్కడ కులం ఎక్కడుంది అసలు? ఇది పోలీసుకి రౌడీ షీటర్కి మధ్య జరిగినటువంటి వివాదం. ఒక రౌడీ షీటర్ దుర్మార్గుడు, బట్ అంత దుర్మార్గుడు అయినా సరే ఇలా చేయొచ్చా లేదా ఇంతవరకు మాట్లాడితే ఎవరికి అభ్యంతరం లేదు. ఒక రౌడీ షీటరే, దుర్మార్గుడే, సమాజంలో పనికిరానోడే, అయినా సరే ఇలా చేయొచ్చా అని మాట్లాడితే నాకైతే అభ్యంతరం లేదు. కానీ దాంట్లో కులాన్ని పట్టుకొచ్చి మార్చే ప్రయత్నం, ప్రతి దాన్ని వంగవీటి రంగాన్ని తెర ముందు తీసుకొచ్చి వంగవీటి రంగాన్ని అప్పట్లో అలా చేశారు, ఇప్పట్లో కాపుని ఇలా చేస్తున్నారని మాట్లాడుతున్నారు. తీరా సీన్ కట్ చేస్తే అసలు వంగవీటి రంగాన్ని ఎవరైతే చంపారు అనే ఆరోపణ ఉందో దేవినేని కుటుంబం, ఆ దేవినేని కుటుంబం వారసుడు దేవినేని అవినాష్ వైసీపీలోనే ఉన్నాడు. అంటే ప్రతి దాంట్లో కులాన్ని వెతికే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. ఇంతకంటే దుర్మార్గం అంటే కులాల కొట్టాట, కులాల పేరుతో జనాలు లొంగిపోతారు. జనాలకి కులాల విషయంలో మెచ్యూరిటీ ఉండదు. కులం అనగానే వాళ్ళు ఉన్న భావోద్వేగం పొంగిపోద్ది, నాకు కనెక్ట్ అయిపోతారు అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డిది. ఇక్కడ ఏమంటారు? కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.